అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై దాడి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దాడి ముందస్తు ప్లాన్తోనే జరిగినట్లు అక్కడ జరిగిన ఘటనతో తెలుస్తోంది. దుండగులు దాడి చేసిన ఇంటిపైకి ఎక్కేందుకు నిచ్చెన ఉంది. ఎన్నికల ప్రచారానికి ట్రంప్ వచ్చే సమయానికే అతడు పైకప్పు ఎక్కి సిద్ధంగా ఉన్నాడని గుర్తించారు. See something that said, take a look at what happened. You see something that said, take a look at what happened. దీనికి తోడు సభాస్థలి గన్మెన్ పొజిషన్ తీసుకున్న ప్రదేశం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడికి పాల్పడిన నిందితుడి వయస్సు సుమారు 20 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతడి పేరు థామస్ మాథ్యూ క్రూక్గా గుర్తించారు అధికారులు. ఆ వ్యక్తి స్థానికుడుగానే గుర్తించారు అధికారులు. You see something that said, take a look at what happened. You see something that said, take a look at what happened. నిందితుడి పేరును దర్యాప్తు సంస్థలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ట్రంప్ పై ఏఆర్ శ్రేణి సెమీ ఆటోమేటిక్ రఫైల్తో కాల్పులు జరిపాడు. ఆ గన్ను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఎత్తైన పొజిషన్లో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్పందించి అతడిపై ఎదురు దాడి చేశారు. ట్రంప్ పై కాల్పుల ఘటనను హత్యాయత్నంగానే దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని FBI అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ పై దాడి జరగవచ్చని అనుమానంతోనే ఆయన సీక్రెట్ సర్వీస్ భద్రతను కొన్నాళ్ల క్రితమే మరింత కట్టుదిట్టం చేశారు. You see something that said, take a look at what happened. ట్రంప్ పై జరిగిన కాల్పుల దాడికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. అంటే పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుండగులు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపారు. అంటే ఈ కాల్పులు జరిపిన తర్వాత వెంటనే సీక్రెట్ ఏజెన్సీ ఆయన్ను కిందకు తరలించే ప్రయత్నం చేశారు. తీసుకెళ్లి బస్సులో కూర్చోబెట్టారు. వెళ్లే సందర్భంలో ట్రంప్ కూడా తన ముఖం మీద రక్తం కారడం, మరోవైపు చెవి భాగం బుల్లెట్ దూసుకెళ్లడంతో చెవి భాగం కూడా కొంత కట్ అయినట్లుగా ఆయన గుర్తించినట్లు ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ట్విట్టర్ వేదికగా కూడా ఆయన స్పందించారు. ట్రంప్ ను స్టేజ్ పై నుంచి తీసుకువస్తుండగా ఆయన చెవి దగ్గర అలాగే మొహం మీద కూడా రక్తం కారినట్లుగా ఇటు సీక్రెట్ ఏజెన్సీ సంబంధించిన అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులోనూ ఆయన క్షేమంగానే ఉన్నట్లు కూడా రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల కాల్పుల్లో మరణించాడు. ఇక సభకు హాజరైన వారిలో ఒక వ్యక్తి కూడా దొండగుడు కాల్పులో మరణించినట్టు తెలుస్తుంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అధికారులు ప్రకటించారు. ఇక ట్రంప్ పై కాల్పులను జరగడానికి కూడా అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అయితే ఖండించారు. జో బైడెన్ తో పాటు ఇతర దేశాలకు సంబంధించిన దేశాధినేతలు అలాగే ఇటు భారతదేశానికి సంబంధించిన రాజకీయ ప్రముఖులందరూ కూడా దీనిపై స్పందిస్తూ ఇది అంటే ఖండించదగిన విషయం అంటూ కూడా ఆయన తెలియజేశారు. ఇక మృతి చెందిన వారికి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఇటు మరోవైపు మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా త్వరగా కోలుకోవాలంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ, మల్లికార్జున ఖర్గే, ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులందరూ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా స్పందించారు. అయితే ఇది ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ ట్రంప్ పైన దాడి జరిగింది అనేది ప్రధానంగా సీక్రెట్ ఏజెన్సీ అధికారులు గుర్తించారు. ట్రంప్ వచ్చే సమయానికి బిల్డింగ్ పై ఉన్న దుండగుడు ట్రంప్ రాగానే సమయం చూసి కాల్పులు జరిపినట్టు తెలుస్తున్నారు.